సో హాయ్ ఫ్రెండ్స్, మన కిరణ్ అబ్బవరం గారు నటించిన దిల్ రూబా మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసాను. మూవీ విషయానికి వస్తే డిసప్పాయింటెడ్ భయ్య. కిరణ్ అన్న మళ్ళీ ఈ దిల్ రూబా మూవీతో మనల్ని డిసప్పాయింట్ అయితే చేశాడు భయ్య. కిరణ్ అబ్బవరం గారిది కా మూవీ చూసిన తర్వాత కిరణ్ అన్న అయితే మారాడ్లే అనుకున్నాను. కాకపోతే మళ్ళీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు భయ్య. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే కా మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ ఇలాంటి రొటీన్ సినిమాలు ఎందుకు తీస్తున్నావు అన్న కిరణ్ అన్న? నాకైతే అర్థం కావట్లేదు అన్న. ఇలాంటి సినిమాలు అయితే తీయకన్నా ప్లీజ్. ఓకే, ఇదైతే పక్కన పెట్టేద్దాం, దీని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దిల్ రూబా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం భయ్య. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్. కమింగ్ టు ద మూవీ స్టోరీ లైన్. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, సిద్ధార్థ్ రెడ్డికి బ్రేకప్ అయినాక బెంగళూరులో ఉన్న ఒక బీటెక్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు భయ్య. అక్కడ ఒక అంజలి అనే అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. ఇంతలోనే మనోడి లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి తన ఎక్స్ లవర్ అయితే వస్తుంది. ఆ ఎక్స్ లవర్ అసలు ఎందుకు వచ్చింది, తర్వాత ఏం జరిగింది, ఆ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ని తన ఎక్స్ లవర్ సాల్వ్ చేసిందా లేదనేది ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీ లైన్ భయ్య. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీకి ఏదైనా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటే అది మన శ్యామ్ సిఎస్ బీజిఎం భయ్య. సినిమాలో కథ లేకపోయినా సరే శ్యామ్ సిఎస్ బీజిఎం అయితే చాలా బాగుంది భయ్య. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. నాకైతే మాత్రం 2 సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి భయ్య ఈ మూవీలో. మెయిన్లీ ఇంటర్వల్ బ్యాంక్ లో ఒక బీజిఎం అయితే వస్తుంది భయ్య. ఆ బీజిఎం గాని వింటే మీరు పక్కా శ్యామ్ సిఎస్ కి ఫ్యాన్స్ అయిపోతారు భయ్య. ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన సత్య గారి కామెడీ భయ్య. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బాగుందంటే మన సత్య గారి కామెడీ సీన్స్ వల్లే భయ్య. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో సత్య గారి కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి భయ్య. మీరు పక్క నవ్వుకుంటారు. ఆయన చేసే కామెడీకి జెన్యూన్ గా ఉందన్నమాట. మెయిన్లీ మూవీలో సత్య గారి కామెడీ అయితే పండిత భయ్య. అంతకు మించి అయితే ఇంకేం లేదు కానీ సత్య గారి కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ భయ్య. ఆయన యాక్టింగ్ అయితే మనం ఎక్కడ కూడా వంక పెట్టే పని అయితే లేదు. చాలా బాగా చేశారు. ఒక యాంగ్రీ మ్యాన్ రోల్ లో మన కిరణ్ అన్న అయితే యాక్టింగ్ అయితే ఎరగొట్టేశాడు భయ్య. కిరణ్ అన్న అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాని తన భుజాల మీద వేసుకుని లాక్కొని వచ్చాడు భయ్య. ఆ కష్టం అనేది మూవీ స్క్రీన్ లో కనిపిస్తుంది భయ్య మనకి. కాకపోతే సినిమాలో కథ లేకపోవడం వల్ల ఈ మూవీతో కిరణ్ అయితే హిట్ కొట్టలేకపోయాడు భయ్య. కిరణ్ అన్న డిసప్పాయింట్ అయితే అవ్వకు, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అయితే ఇవే భయ్య. మిగతా అన్ని కూడా మైనస్ పాయింట్లే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కంట మైనస్ పాయింట్స్ ఈ మూవీలో ఎక్కువగా ఉన్నాయి భయ్య. మెయిన్లీ ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఒకటి ఉందంటే అది ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. స్టోరీ లైన్ అయితే అసలు ఏం లేదు, కథలో బలం అయితే లేదు భయ్య. ఈ మూవీలో కథ అయితే ఏముండదు భయ్య, రొటీన్ గా ఉంటుంది. మనము రీసెంట్ గా కొన్ని లవ్ స్టోరీ మూవీస్ అయితే చూసాం, సేమ్ అలానే ఉంటుంది భయ్య. రీసెంట్ మూవీస్ అంటే గుర్తొచ్చింది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అయితే చూసాం కదా మన ప్రదీప్ రంగనాథన్ది. ఆ మూవీలో ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా భయ్య. ఆ పాయింట్ మీద ఈ మూవీ స్టోరీ కూడా ఉంటుంది భయ్య, సేమ్ టు సేమ్. కాకపోతే డ్రాగన్ మూవీలో ఉన్న ఎగ్జైటింగ్ ఈ దిల్ రూబా మూవీలో మిస్ అయింది భయ్య. అందువల్లనే ఈ మూవీ అయితే ఫెయిల్ అయింది భయ్య. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో అయితే ఒక యాంగ్రీ మ్యాన్ లా ఉంటాడు భయ్య. ఆయన తప్పు లేకుండా ఎవరో కూడా సారీ థ్యాంక్ యూ చెప్పడు భయ్య. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ స్టార్టింగ్ ఒక బ్రేకప్ సీన్ తో స్టార్ట్ అయితే అవుతుంది. ఆ బ్రేకప్ సీన్ అయిపోయిన తర్వాత మన హీరో అయితే కొన్ని రోజులకి మారిన తర్వాత బెంగళూరులో ఉన్న ఒక బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయితే అవుతాడు భయ్య. ఆ కాలేజ్ లో అంజలి అనే ఒక అమ్మాయిని అయితే మనోడు మళ్ళీ లవ్ చేస్తాడు భయ్య. వీళ్ళిద్దరూ లవ్ లో ఉండగా ఈ కాలేజ్ కి తన ఎక్స్ లవర్ అయితే టీచర్ పోస్ట్ లో వస్తుంది భయ్య. ఇందులో హైలైట్ ఏంటంటే మనోడు ఎక్స్ లవర్ అయితే వీళ్ళిద్దరిని కలుపుతుంది భయ్య. అదే హైలైట్ ఈ మూవీకి. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే సేమ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ లానే ఉంటుంది భయ్య, సేమ్ టు సేమ్. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య. ఆ సీన్స్ చూస్తే అర్జున్ రెడ్డి మూవీని ఏమైనా డైరెక్టర్ మిక్సింగ్ కొట్టాడా అనిపించింది భయ్య. ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ అయితే మనకి ముందే తెలిసిపోతాయి భయ్య. తర్వాత ఏం జరుగుద్ది అనేది మనం ముందే ఈజీగా గెస్ చేసేస్తాము. ఈ మూవీ డైరెక్టర్ అయితే ఒక సారీ ఒక థ్యాంక్ యూ చెప్పడానికి ఎగ్జాక్ట్లీ 2 గంటలన్నర సినిమాని అయితే తీసాడు భయ్య. ఈ మూవీలో ఉన్న కథకి అసలు 2 గంటలన్నర సినిమా అవసరమా అనిపించింది భయ్య. నాకైతే మాత్రం లిటరలీ టార్చర్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయినా కొద్దిగా పర్లేదు కానీ సెకండ్ హాఫ్ అయితే లిటరలీ టార్చర్ భయ్య. అస్సలు చూడలేము అనమాట. ఇంక ఈ మూవీ క్లైమాక్స్ గురించి అయితే చెప్పకపోవడమే బెటర్, ఎందుకంటే అలా ఉంది క్లైమాక్స్. ఈ మూవీ చూసినప్పుడు ఈ డైరెక్టర్ మీద అయితే నాకు పిచ్చ కోపం వచ్చింది భయ్య. ఎందుకంటే ఒక పూరి జగన్నాథ్, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రశాంత్ నీల్, ఒక త్రివిక్రమ్, ఒక సుకుమార్ వీళ్ళందరి కంటెంట్ ని ఈ డైరెక్టర్ చూసి రాసాడేమో అనిపించింది భయ్య నాకైతే మాత్రం. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే అలానే ఉంటాయి భయ్య. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ ప్రొడ్యూసర్ అయితే ఒక మాట అయితే అన్నాడు భయ్య. అది ఏంటంటే ఈ మూవీలో ఫైట్ సీన్స్ గా నచ్చకపోతే నన్ను వచ్చి కొట్టేయండి, లేదంటే స్క్రీన్ సీన్స్ చింపేయండి అన్నాడు భయ్య. సార్ మీరు మరి రెడీ అయినా దెబ్బలు తినడానికి? చాలా వర్స్ట్ గా ఉన్నాయి సార్ ఈ మూవీలో ఉన్న ఫైట్స్. మీరు చెప్పిన డైలాగ్ కి ఈ మూవీలో ఉన్న ఫైట్ సీన్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు సార్. నాకు ఒక డౌట్ ఏంటంటే అసలు మీరు ఇంతకీ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ ఫైట్ చూసినా ఆ డైలాగ్ చెప్పింది? నాకైతే డౌటే. ఎందుకు సార్ మూవీలో కంటెంట్ లేదు, అలాంటి ఓవర్ డైలాగ్స్ చెప్పడం అవసరమా చెప్పండి? ఈ సినిమాకి అయిపోయింది కానీ నెక్స్ట్ సినిమా నుంచి ఇలాంటి ఓవర్ డైలాగ్స్ అయితే చెప్పకండి. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే ఈసారి నిజంగానే కొట్టేస్తారా. ఈ మూవీలో 2 హీరోస్ అయితే ఉంటారు. 2 హీరోస్ కూడా ఏ మాత్రం కూడా ఇంపార్టెంట్ అయితే ఉండదు భయ. ఫస్ట్ హీరోయిన్ కైనా సరే కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటది కానీ సెకండ్ హీరోయిన్ అయితే అసలు ఈ మూవీలో స్కోపే లేదు భయ. మన హీరోకి ఎక్స్ లవర్ రోల్ లో చేసింది ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏదో పెట్టాలి కదా అన్నట్టయితే పెట్టారు భయ. వీళ్ళు ఎవరిని కూడా అనే పని అయితే
అయితే లేదు భయ్య. మెయిన్లీ మనం అనాల్సింది ఒక్కరినే, ఈ మూవీ డైరెక్టర్. అసలు ఈ కథని ఎందుకు రాసుకున్నాడో, ఎలా రాసాడో నాకైతే అర్థం కాలేదు. హైలైట్ ఏంటంటే ఒకసారి ఒక థ్యాంక్ యూ చెప్పడానికి 2 గంటల సినిమాని అయితే తీసాడు భయ్య ఈ మూవీ డైరెక్టర్. డైరెక్టర్ కి అయితే దండం మోకాల్సిందే భయ్య. డైరెక్టర్ అయితే మనల్ని టోటలీ డిసప్పాయింట్ అయితే చేశాడు భయ్య. ఓవరాల్ గా మూవీ కూడా డిసప్పాయింటెడ్ భయ్య. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మీలో ఎవరైనా సరే ఈ మూవీ చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ గా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5/2 అయితే ఇస్తున్నాను భయ్య. సో ఇది భయ్య ఈ దిల్ రూబా మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా చూంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ్య.